శ్రీవల్లి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఏం క్వశ్చన్లు? నువ్వు తెలివి ఉన్న అమ్మాయి లెక్క ఆన్సర్ చెప్పాలి. తెలివి ఉన్న అమ్మాయి లాగా? అమ్మాయి సరే, నాకు తెలివి అమ్మాయి లెక్క చెప్పినా పర్లేదు, అబ్బాయి లెక్క చెప్పినా పర్లేదు. ఆన్సర్ కావాలి నీకు, అంతే కదా? ఆన్సర్ కావాలి, నువ్వు ఎట్లా చెప్పినా పర్వాలేదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. గాలి. కాదు, గాలి మనకి ముక్కు అంటే శ్వాస తీసుకుంటాం కదా, కానీ చేతికి దొరకదు కదా. ఎందుకు దొరకదు? ఇప్పుడు ప్రత్యేకమైన పరికరాలు వచ్చినాయి, గాలిని పట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇందులో గాలి ఉంది తెలుసా, కానీ కనిపించదు కదా. నేను కనిపించదానిలే, దొరకదన్నా. తెలియదు. స్మెల్. ఓకే, స్మెల్ గాలిలోనే కలిసిపోయి ఉంటుంది, కానీ గాలిని పట్టుకుంటా కానీ స్మెల్ పట్టుకోలేవు. ఓకే, ఆగకుండా ఒక 60 నిమిషాలు పరిగెత్తినాం అనుకో, ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. అసలు 60 నిమిషాలు ఎవరైనా పరిగెత్తుతారా? పరిగెత్తుతారు. ఎవరు? చాలా మంది పరిగెత్తుతారు. సపోజ్ ఒక 60 నిమిషాలు పరిగెత్తినాం అనుకో, ఎత్తిరా అనుకో, ఏమొస్తుంది? ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు. ఒక గంట సేపు పరిగెత్తిరా అంటే ఆయాసం వస్తుంది, కింద పడతారు, హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకేమొస్తుంది? హార్ట్ అటాక్ వచ్చినాక ఇంకేమవుతుంది? ఏం రాదు, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వస్తుందా? నీకు ఒక క్లూ ఇస్తా, ఇది కాలం సంబంధించింది. అవునా? కాలం అంటే అంటే ఎట్లా అంటే క్యాల్కులేట్ చేస్తారా? కాలం. కాలం, టైం. టైం, టైం వాచ్. అదే, ఒక 60 నిమిషాలు పరిగెత్తితే ఏమవుతుంది? గంట అవుతుంది. ఒక గొడుగు కింద ముగ్గురు ఉంటారు, చాలా లావు ఉంటారు వాళ్ళు, ఒకటే గొడుగు కింద ఉంటారు, అయినా కూడా వాళ్ళు తడవలే. ఎందుకు? ఎందుకంటే వాన పడదు కాబట్టి. అది చిన్నప్పటి క్వశ్చన్, అది పని చేస్తుంది నీకు. చిన్నప్పటి క్వశ్చన్ ఇది పని చేస్తుంది. అవును, నీకు ఇక్కడ ఉంటది, నాకు ఇక్కడ ఉంటది. నీకు ఏం చెల్లి కొంచెం కొంచెం ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు కొంచెం లైట్ గా పని చేస్తుంది. నీకు ఆల్రెడీ అరికాళ్ళు ఉన్నది, ఇప్పుడే ఇంకా స్టార్ట్ కాలేదు. మొత్తం చిటికనాయలు ఉంది. ఒక గదిలో 5 అక్కా చెల్లెళ్ళు ఉంటారు. రాణి చెస్ ఆడుతుంది. రాణి చెస్ ఆడుతుందా? రాధా వంట చేస్తుంది. వంట 2. వాణి బుక్స్ చదువుతుంది. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చేసి కూరగాయలు కట్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? ఒక గదిలో 5 అమ్మాయిలు ఉంటారు. 5. రాణి చెస్ ఆడుతుంది, వాణి బుక్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి కూరగాయలు కట్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది, ఇంకొక అమ్మాయి ఏం పని చేస్తుంది? చెస్ ఇద్దరు ఆడతారు కదా, ఒక్కరు ఎట్లా ఆడతారు అంటే కాదు, మనం మొబైల్లో ఆడితేనేమో ఒకరు ఆడొచ్చు, ఒకరు కంప్యూటర్తో ఆడతారు, బట్ ఇంకొకరు ఆడాలి కదా మనం నార్మల్గా ఆడుతున్నప్పుడు. ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? టైంకి వేసుకుంటున్నావా టాబ్లెట్స్? ఎందుకు? కొంచెం ఈ మధ్యలో పని చేస్తుంది. అంటే నీకు మోకాల్లో ఉంది కదా, నాకు బ్రెయిన్లోనే ఉంది. అవునవును, నన్ను నువ్వు కూడా వేసుకుంటున్నావుగా. ఒక ఎర్ర సముద్రం, సముద్రం అంత ఎర్రగా ఉంది, దాంట్లో ఒక పచ్చ టోపీ వేసినాం, ఏమవుతుంది? ఎర్రగానే అవుతుంది. పచ్చ టోపీ వేసినాం, మొత్తం పచ్చ ఉంటుంది ఆ క్యాప్. ఎర్ర సముద్రంలో పచ్చ టోపీ వేసినాం, ఏమవుతుంది? మునిగిపోతుంది. ఏమవుతుంది మరి? మునిగిపోతుంది కాదు, టోపీ పచ్చదే, తీసుకుపోయి ఎర్ర సముద్రంలో వేసినాం, మునిగిపోతుంది, లేకపోతే తడిచిపోతుంది. వేలుకు పెట్టుకోలేని రింగు, అప్పుడు రింగ్ ఎట్లా అవుతుంది? అదే రింగ్ అవుతుంది, కానీ దాన్ని వేలుకు పెట్టుకోలేదు. ఏమన్నా తెలియదు. కొంచెం ఇది ఇంత ముందు కాలంలో ఉండే, ఇప్పుడు అది అక్కడక్కడ ఉంది, ఎక్కువ వాడతలేరు ఈ రింగు. బోరింగ్. చీటింగ్ 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 ఏం కాదు. కోడిపుంజ ఒకటి, పెద్ద గోడ. కోడిపుంజ చాలా హైట్ ఉంది, గోడ పెద్ద గోడ చాలా హైట్ ఉంది, దాని మీద కోడిపుంజ గుడ్డు పెట్టింది, ఇటు పడతా అటు పడతా. కాదు, ఎక్కడన్నా కోడి గుడ్డు పెడుతుంది, కోడి పుంజు గుడ్డు పెడుతుందా? మీరు చెప్పండి, మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి, కోడి పుంజు ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? ఇప్పుడు చెప్పండి, బ్రెయిన్ ఎవరికి ఎక్కడ ఉన్నది చెప్పండి, మీరు కామెంట్ చేయండి. అంటే మీకు బ్రెయిన్ ఉందా లేదని టెస్ట్, అందుకని కోడి పుంజు అని అడిగినా.
ఓకే ఇప్పుడు చెప్పండి, ఆయనకే ఉంది కదా బ్రెయిన్ మోకాళ్ళలో.